అండి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు కోటిరెడ్డి. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం. తెలుగుదేశమే ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం గెలిస్తే అభివృద్ధి ఉంటుంది. అది అభివృద్ధి ఉంటుంది, రాజధాని ఉంటుంది, అన్నీ వస్తాయి అన్నమాట. ఉపాధి హామీ పోతే ఆ, ఈ ఈ ఉద్యోగాలు అన్నీ వస్తాయి అన్నమాట. అది అంటే జగన్ గారి పాలన నచ్చలేదంటారా మీకు? బాగలేదండి. అంటే అతను చాలా మేనిఫెస్టోలు చేశాడు, చాలా స్కీమ్స్ తెచ్చి ప్రజలకి సహాయం చేశారు కదా, అవి ఏమి? ఇప్పుడు అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేయకుండా అప్పులు తెచ్చి ఇస్తున్నాడు. దాన్ని ఎట్టనుకుంటారు అభివృద్ధి అని? అభివృద్ధి అయితే జీరో. కాకపోతే ఏంటంటే అప్పులు తెచ్చి ఇస్తున్నాడు, అవి ఎవరైనా ఇస్తారు, అది అనమాట. అందుకని నచ్చలేదు నాకు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకా జనసేన పార్టీ రెండు కలిసి వస్తున్నాయి కదండి, దాంట్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? అది చంద్రబాబు నాయుడే సీఎం. అది వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పెట్టడం వల్ల, దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ ఇంపాక్ట్ కలుగుతుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీకి. మైనస్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఓట్లు చీలుతుంది కదా, అది మెయిన్. అది అన్నమాట. థ్యాంక్స్. ఓకే, నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? నారాయణరావు. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ అంటే డెవలప్మెంట్ కదా. హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు. దాని గురించే. అంటే జగన్ గారు కొన్ని స్కీమ్లు అని అండి, ఆ వేస్ట్ గాడు జగన్ గారు అని అక్కర్లేదు, పెద్ద సైకో. అది చేస్తా ఇది చేస్తా అన్నాడు, ఏం చేయలేదు. సొంత చెల్లికే బయటికి గంటాడు. ఇంకెందుకు? ఏం చేశాడు చెప్పు, చెప్పు. ఏమైనా చేసిండా మరి? అంటే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన రెండు కలిసి వెళ్తున్నాయి కదా, వాటిలో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు. అంటే మన పవన్ కళ్యాణ్కి అంత అనుభవం లేదు కదా. చంద్రబాబు నాయుడు అయితే ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, హైదరాబాద్ డెవలప్ చేశాడు. హైదరాబాద్ ఏంటి ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది, మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళే గుర్తించట్లేదు. అది అన్ని మంచి చేసిండు, చేసినోడినేమో పక్క పెట్టారు, దొబ్బునోడిని ఏమో పెట్టుకున్నారు. ఏం చేస్తారు? సంఖ నాకెత్తున్నాడు. ఇప్పుడు ఇంకోసారి కానీ వస్తే బీహారే. ఇప్పటికే బీహార్ అయిపోయింది, అడుక్కుని తింటున్నారు. ఇప్పుడు నాదే ఆంధ్రే, నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి అంటే షర్మిల కూడా అంతే. జగన్ షర్మిల విజయం ఒకటే గ్యాంగ్, వాళ్ళ ప్లాన్ అది. ఆమె ఏదో తిడతా ఇట్లా అంటుంది కానీ ఓట్లు చీల్చడానికి వచ్చింది ఆమె, అంతే. అన్నకే సపోర్ట్ ఆమె. ఫస్ట్ తెలంగాణలో వేసింది ఆమె, ఏం చేసింది? మళ్ళీ వెళ్ళిపోయింది. అక్కడ ఇప్పుడేమో కాంగ్రెస్ ఓట్లు ఎక్కడ తెలుగుదేశం పడిపోతాయనేసి ఆమె వచ్చింది, ఓట్లు చీల్చడానికి వచ్చింది ఆమె. జగన్ విజయమ్మ అందరూ ఒకటే గ్యాంగ్, అంతే కదా. మరి పోలవరం అన్నాడు, పోలవరం ఏం చేశాడు? పోలవరం అన్నాడు. ఇంకోటి ఏంటి, ఫస్ట్కే విడుదల అన్నాడు, రాజధాని. మోడీ కూడా ఉంది దీంట్లో, బీజేపీ పాత్ర కూడా ఉంది. బీజేపీ, కేసీఆర్, జగన్ ముగ్గురు ఒకటే. చంద్రబాబు నాయుడు బెస్ట్, అంతే. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారన్న? లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా, ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని అనుకుంటున్నాను. అంటే జగన్ గారు కాకుండా చంద్రబాబు ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు. ఏదైతే చిన్న రాజకీయాలు ఉన్నాయో అవి ఆంధ్ర పైన పడతాయి కాబట్టి ఈసారి మార్పు అనేది జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎలాగైతే కర్ణాటకలో మార్పు జరిగిందో అలాగే తెలంగాణలో కూడా మార్పు జరిగింది కాబట్టి అదేవిధంగా ప్రజలు మార్పు తీసుకొస్తారు అని కోరుకుంటున్నాం. ఈసారి బాబు వస్తారని అనుకుంటున్నాం. చంద్రబాబు. ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన రెండు కలిసి వెళ్తున్నాయి కదండి, దాంట్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? అంటే మొదటి నుంచి ఉంది, ఇప్పుడు జనసేన పుంజుకుంటుంది కాబట్టి జనసేనకు ఇవ్వకపోవచ్చు సీఎం అవకాశం. ఈసారి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ఉండే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ నష్టం కలుగుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి జరుగుతుంది అంటే మామూలుగా ఇదే దేనిపైన అంటే దానిపైన ఇంకా జరిగే అవకాశం అయితే ఉంది. వైఎస్ షర్మిల గారు మామూలుగా న్యూట్రల్ పాత్ర పోషిస్తూ ఉంటారు, అంతే. నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? సత్యనారాయణ. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిచిందంటే ఒక
ఒకసారి చూడండి అన్నాడు జగన్. ఒకసారి చూసారు, ప్రజలకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. అదే ఎవరు వచ్చినా మనకు పెట్టేది ఉండదు, మన డబ్బులే మనకు పెడతారు. అంతే తప్పనిచ్చి దాంట్లో ఉండదు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీరు? ఉన్న వాళ్ళు ఇప్పుడు జగన్ ఒకసారి చూడమని జగన్ అన్నాడు. అట్లా పవన్ కళ్యాణ్ కూడా నన్ను కూడా ఒకసారి చూడండి అన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. అది అంటే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన రెండు కలిసి వెళ్తున్నాయి కదండి. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? సీఎం ఎవరంటే వాళ్ళిద్దరు గెలిచిన తర్వాత వాళ్ళిద్దరు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలకు మంచి చేయడం కావాలి కదా. అది అంటే మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నేనైతే టీడీపీ జనసేన వచ్చింది అనుకుంటున్నాను. ఆ రెండు కలిపి అవి వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయ గెలవకపోయినా సరే, అధికారంలో లేకపోయినా సరే తన సొంత డబ్బులు తీసి ప్రజలకు పంచాడు. అలాంటప్పుడు గెలిస్తే ఇంకెంత చేస్తాడు? అది అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ నష్టం కలుగుతుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీకే నష్టం కలిగింది. లాస్ట్ ఎలక్షన్లోనేమో వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్లో చేస్తే సొంత చెల్లెలు కదా, మరి ఎవరికి నష్టం జరిగిద్ది? వైఎస్ జగన్కే నష్టం. అది థ్యాంక్